హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ ఏఏసీ బ్లాక్స్ అనేవి యూస్ చేసుకొని అదే అండి వెయిట్లెస్ బ్రిక్స్ అనేవి యూస్ చేసుకొని ఒక రూమ్ అనేది కట్టుకుంటానికి టోటల్ గా ఎన్ని బ్రిక్స్ అవసరం అవుతాయి, అలాగే సిమెంట్ బ్యాగ్స్ ఎన్ని అవసరం అవుతాయి, వర్క్ చేసినందుకు ఎంత కాస్ట్ పడుతుంది, ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి. అలాగే వెయిట్లెస్ బ్రిక్స్ యొక్క కాస్ట్ అనేది ప్రెజెంట్ మనకి ఏ విధంగా తీసుకుంటున్నారు, ఇవి ఏ ఏ సైజుల్లో మనకి అవైలబుల్లో ఉన్నాయి, ఇలాంటి ఏఐసి బ్లాక్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. వీడియో అనేది పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది. ముందుగా ఇవి వచ్చేసి మనకి 5 సైజుల్లో అయితే అవైలబుల్లో ఉన్నాయండి. ఈ సైజులు వచ్చేసి మనకి పొడవు వచ్చేసి 2 అడుగులు ఉంటుంది, హైట్ వచ్చేసి 8 అంగుళాలు. ఏ బ్రిక్ అయినా హైట్ అలాగే పొడవు ఇదే సైజు లో ఉంటుంది. కాకపోతే మనకి విడ్త్ వెడల్పు ఏదైతే ఉందో ఇది మాత్రం చేంజ్ అవుతూ ఉంటుంది. మనకి ఇందులో 3 అంగుళాల సైజు దొరుకుతుంది, అలాగే 4 అంగుళాల సైజు దొరుకుతుంది, 6 అంగుళాల సైజు దొరుకుతుంది, అలాగే 8 అంగుళాలు, 9 అంగుళాలు, ఇలా మనకి మొత్తం 5 సైజుల్లో అయితే అవైలబుల్ లో ఉంటుందండి. కొన్ని ఏరియాలో 2 ఇంచుల బ్రిక్ కూడా మనకి అవైలబుల్ లో ఉంటుంది, అది అన్ని చోట్ల దొరకదు అనమాట. సో ఈ విధంగా మొత్తంగా 5 సైజులు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. 6ది కావాలనుకుంటే దాన్ని కూడా మనం తెప్పించుకోవచ్చు. టోటల్ గా 6 అనమాట. వీటి యొక్క ధరలు అనేవి మనకి ఏ విధంగా తీసుకుంటున్నారంటే 3 ఇంచ్ బ్రిక్ వచ్చేసి మనకి 36 రూపాయలు అనేది తీసుకోవడం జరుగుతుంది. అలాగే 4 ఇంచ్ బ్రిక్ వచ్చేసి మనకి 46 రూపీస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అలాగే 6 ఇంచ్ బ్రిక్ వచ్చేసి మనకి 65 రూపీస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. 8 ఇంచ్ బ్రిక్ వచ్చేసి 85 రూపీస్, అలాగే 9 ఇంచ్ బ్రిక్ వచ్చేసి మనకి 95 రూపీస్ దాకా కూడా ఛార్జ్ అనేది చేయడం జరుగుతుంది. అయితే ఇందులో మీరు ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవి మనకి ఐఎస్ఐ మార్క్ అనేది వేసి వస్తూ ఉంటాయి. ఇలా ఐఎస్ఐ మార్క్ వేసిన వాటికే ఈ కాస్ట్ అనేది ఛార్జ్ చేస్తున్నారు. ఇది కూడా ఏరియాని బట్టి కొంచెం ఒక 2 రూపాయలు 3 రూపాయలు అనేది అటు ఇటు మారుతూ ఉంటుంది. సో ఈ ఐఎస్ఐ మార్క్ అనేది లేకుండా ఉన్నట్లయితే అవి వచ్చేసి మీకు ఇప్పుడు చెప్పిన రేట్ల మీద ఒక 5 రూపీస్ తగ్గించే ఆ బ్రిక్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది. అవి కూడా ఇవే సైజెస్ లో అవైలబుల్ లో ఉంటాయి. కాకపోతే దానికి ఐఎస్ఐ మార్క్ అనేది ఉండదు. మార్క్ ఉండేదైతే ఇప్పుడు నేను చెప్పిన రేట్లే ప్రజెంట్ ఈ 2024లో తీసుకోవడం జరుగుతుంది. సో మీ ఏరియాలో ఎంత కాస్ట్ తీసుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నలుగురు కూడా తెలుసుకుంటారు. ఇక సింపుల్ గా ఒక 12x10 సైజులో ఉండే ఒక రూమ్ ని నిర్మించుకోవడానికి ఈ ఏఏసి బ్లాక్స్ తోటి మనకి టోటల్ గా ఎన్ని బ్రిక్స్ పడతాయి, దీనికి మొత్తానికి ఎంత ఖర్చు అనేది అవుతుంది అనేది ఇప్పుడు ఒకసారి చూద్దామండి. 10x12 మనకి ఒక గదిలో ఒక వాల్ మొత్తం నిర్మించుకోవడానికి సుమారుగా 84 బ్రిక్స్ వరకు కూడా మనకి ఇక్కడ పట్టడం జరుగుతుంది. 10x12 అంటే 2 గోడలు అనేవి మనం పూర్తిగా కట్టుకుంటాం. సో మనకి 84 + 84 168 బ్రిక్స్ వరకు కూడా 2 వాల్స్ కి పడుతుంది. మరొక వాల్ లో వచ్చేసి ఒక డోర్ అనేది పెట్టుకుంటాం, మరొక వాల్ లో విండో కానీ ఈ విధంగా అయితే మనం బిల్డ్ చేసుకుంటాం. సో ఆ విధంగా మనకి ఆ 2 వాల్స్ లో ఒక 50 రాళ్ళు అనేవి పట్టడం జరుగుతుంది. కాబట్టి 50 + 50 మనకి ఒక 100 రాళ్ళు అనేవి ఈ 2 గోడలకి ఖర్చు అవుతాయి. ఇప్పుడు మొత్తం 4 గోడలకి కలుపుకొని 268 బ్రిక్స్ వరకు కూడా మీకు ఇక్కడ పట్టడం జరుగుతుంది. అయితే వీటికి అమౌంట్ ఎంత అవుతుందంటే మీరు ఏ బ్రిక్స్ అనేవి ఏ సైజులో ఉండే బ్రిక్స్ అనేవి తీసుకుంటే వాటి యొక్క రేట్ అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోండి, మీకు పర్ఫెక్ట్ బడ్జెట్ అయితే వస్తుంది. మేము వచ్చేసి ఇక్కడ 9 ఇంచ్ బ్రిక్స్ అనేవి యూజ్ చేసాం కాబట్టి 268 బ్రిక్స్ కి 95 రూపాయలు చొప్పున మనకి 25,460 రూపాయలు ఓన్లీ బ్రిక్స్ కి మాత్రమే ఖర్చు అనేది అవటం జరిగింది. అలాగే దీన్ని బిల్డ్ చేయడానికి శాండ్ కి వచ్చేసి ఒక 2000 రూపీస్ వరకు కూడా ఖర్చు అనేది అవటం జరిగింది. అలాగే సిమెంట్ బ్యాగ్స్ కట్టుబడికి వచ్చేసి అలాగే ప్లాస్టింగులతో కలుపుకొని టోటల్ గా 7 to 8 బ్యాగ్స్ వరకు మీకు పడతాయి అనమాట. సో 8 బ్యాగ్స్ 8 ఇంటూ మనకి 400 రూపాయలు ఫర్ బ్యాగ్ అనేది తీసుకుంటున్నారు కాబట్టి 3200 రూపాయల దాకా మీకు ఇక్కడ కాస్ట్ అనేది అవుతుంది సిమెంట్ కి. అలాగే మనకి డోర్ ఫ్రేమ్స్, ఈ డోర్ ఫ్రేమ్స్ వచ్చేసి మనం సిమెంట్వి పెట్టుకోవచ్చు, అలాగే డబ్ల్యూపీసీవి లేకపోతే వుడ్వి. సిమెంట్ అనేవి మీరు పెట్టుకున్నట్లయితే డోర్ ఫ్రేమ్ వచ్చేసి 1200 రూపాయల్లో వచ్చేస్తుంది. అదే డబ్ల్యూపీసీ అయితే ఒక 5000 రూపాయల దాకా అవుతుంది. అదే వుడ్ అయితే మీకు 8000 రూపాయల నుంచి 10,000 రూపాయల దాకా కూడా వుడ్ ఫ్రేమ్ కి మనకి డోర్ యొక్క ఫ్రేమ్ కి కాస్ట్ అనేది పడుతుంది. ఇక్కడ మీరు ఏది తీసుకుంటే దాని యొక్క కాస్ట్ అనేది మెన్షన్ చేసుకోండి. సో ఇక్కడ మనం వచ్చేసి డబ్ల్యూపీసీవి ఫిట్టింగ్ అనేది చేసుకుంటాం కాబట్టి వీటికి వచ్చేసి ఒక 5000 రూపాయలు అనేది డోర్ ఫ్రేమ్ కి కేటాయించుకుందాం. అలాగే మనకి ఇక్కడ విండో అనేది తీసుకుంటాం కాబట్టి విండోస్ లో మనకి ఏంటంటే విండో ఫ్రేమ్ కింద సిమెంట్వి ఇలాంటివి కూడా పెట్టుకోవచ్చు. సిమెంట్వి అయితే మనకి ఒక 2500 రూపాయలు ఆ బడ్జెట్లో అయితే వచ్చేస్తాయి అండి. మీరు వుడ్ వాటికి వెళ్ళినట్లయితే మళ్ళీ కాస్ట్ అనేది వీటికి కూడా పెరుగుతుంది. సో మనం ఒక 2500 రూపాయలు అనేది ఇక్కడ విండోకి సంబంధించిన ఒక ఫ్రేమ్ కి
తీసుకుందాం. ఇక అలాగే వర్క్ చేసినందుకు వర్కర్స్ దీనికి ఎంత ఛార్జ్ చేస్తారంటే కట్టుబడి కట్టినందుకు గాను, ప్లాస్టింగ్ చేసినందుకు గాను మొత్తానికి కలుపుకొని ఒక 15,000 దాకా ఈ 10x12 సైజు రూమ్‌కి తీసుకోవడం జరుగుతుంది. లేదు కట్టుబడి వరకు మాత్రమే అంటారా 7,000 నుంచి 8,000 దాకా మీకు కట్టుబడికి మాత్రమే ఛార్జ్ అనేది చేస్తారనమాట. ఈ విధంగా వీటికి కాస్ట్ అనేది తీసుకుంటూ ఉంటారు. సో ఈ విధంగా ఒక సివిల్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకునే వరకు ఈ రూమ్ కి టోటల్ అయిన బడ్జెట్ వచ్చేసి 53,160 దాకా ఖర్చు అనేది అవుతుంది. ఇది ఓన్లీ మనకేంటంటే స్లాబుల పైన ఒక రూమ్ అనేది కట్టుకుంటే అయ్యే బడ్జెట్. ఇందులో మనకి కింద అదే మీరు గ్రౌండ్ ఫ్లోర్ లో కట్టుకునే పని అయితే అక్కడ మనకి బేస్మెంట్స్ ఇలాంటివన్నీ కూడా నిర్మించుకోవాలి కాబట్టి అక్కడ మనకి కాస్ట్ అనేది పెరగడం జరుగుతుంది. ఆల్రెడీ ఇలా ఒక ఇల్లు మొత్తం పూర్తి చేసుకోవడానికి ఎంత బడ్జెట్ అవుతుంది అనేది నేను ఆల్రెడీ ఫుల్ వీడియో అనేది చేసి పెట్టాను. మీకు డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను, అక్కడ నుంచి చూసి తెలుసుకోండి. ఇదంతా సివిల్ వర్క్ అయ్యి అంటే మనకి సిమెంట్ ఇలాంటి వర్క్ ఏదైతే ఉంటుందో ఇంతవరకు బిల్డ్ చేసుకుంటానికి. ఇక దీని తరువాత మనకి పైపులని అలాగే ఇందులో మనకి మళ్ళీ టైల్స్ వర్క్ అని అలాగే సీలింగ్ వర్క్స్ అని ఇలా చాలా వర్క్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి దానికి కూడా మనకి చాలా బడ్జెట్ అవుతుంది. ఆ వీడియో నేను ఆల్రెడీ పెట్టాను, ఇక్కడ పైన మీకు ఐకార్డ్స్ లో కూడా కనిపిస్తూ ఉంటుంది, అక్కడి నుంచి చూసి తెలుసుకోండి. ఇక ఈ ఏఏసీ బ్లాక్స్ అనేవి ఎవరు యూజ్ చేసుకొని మనకి బిల్డింగ్స్ అనేవి కట్టుకుంటే ఎవరికి బాగా యూజ్ అవుతాయి అనేది మనం చూసుకున్నట్లయితే, అలాగే ఇవి ఎందుకు యూజ్ చేసుకోవాలి, దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనేది మనం ఒక్కసారి తెలుసుకుందామండి. ఈ వెయిట్లెస్ బ్రిక్స్ ని స్లాబుల పైన ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అంటే మనకి రెండో స్టేర్ కట్టుకోవాలి లేదా మూడో స్టేర్ కట్టుకోవాలి, ఇలా బిల్డింగ్స్ పైన స్లాబ్ పైన మరొక స్టేర్ అనేది ఏదైనా కట్టుకోవాలి అని యూజ్ చేసుకునే వాళ్ళు ఈ బ్రిక్స్ ని ఎక్కువగా యూజ్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళ యొక్క స్లాబుల మీద బరువు అనేది పడకుండా ఉండటం కోసం ఈ వెయిట్లెస్ బ్రిక్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే ఈ బ్రిక్స్ అనేవి మనకి పెద్ద సైజులో ఉండటం వల్ల మనకి ఎక్కువ ఏరియా అనేది త్వరగా చేసుకుంటానికి టైం అనేది సేవ్ అవుతుంది. అలాగే వర్క్ కు సంబంధించిన మెటీరియల్ కాస్ట్ అనేది మనకి కొంచెం తగ్గడం జరుగుతుంది. అలాగే వర్కర్స్ ఏదైతే ఉన్నారో వీళ్ళు వర్క్ కూడా స్పీడ్ గా చేస్తారు. అక్కడ మనకి వర్కర్స్ యొక్క కాస్ట్ అనేది మనకి కొంచెం కలిసి రావడం జరుగుతుంది. ఇలా అనేక రకాల ఉపయోగాలు అనేవి ఈ ఏఏసీ బ్లాక్స్ వల్ల మనకి ఉంటాయి కాబట్టి ఈ బ్రిక్స్ ని యూజ్ చేసుకొని ఎక్కువగా ఈ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా మనకి కట్టుకుంటూ ఉంటారు. అలా అని చెప్పి గ్రౌండ్ ఫ్లోర్ లో కట్టుకోవడం మంచిది కాదా అంటే అదేం కాదు. గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా మీరు నెంబర్ 1 గా ఈ బ్రిక్స్ ని యూజ్ చేసి కట్టుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. అలాగే హౌస్ రెనోవేషన్ వర్క్స్ అలాగే టెంపరరీ వర్క్స్ ఇలాంటి వాటిల్లో కూడా వెలివేషన్ వర్క్స్ ఇలాంటి వాటిల్లో కూడా ఎక్కువగా ఈ వెయిట్లెస్ బ్రిక్స్ ని యూజ్ చేస్తూ ఉంటారు. వెలివేషన్ వర్క్ లో ఎందుకు యూజ్ చేస్తారంటే అక్కడ మనకి వెలివేషన్ కి వచ్చేసరికి స్లాబ్ యొక్క వెల్లిళ్ళ పైన మనకి వెలివేషన్ అనేది చేసుకుంటాం, డో వర్క్స్ వస్తాయి. ఇలాంటి చోట్ల వీటిని యూజ్ చేసుకోవడం వల్ల వెయిట్ అనేది తక్కువగా పడి అక్కడ క్రాక్స్ అనేవి త్వరగా రాకుండా ఉండటానికి ఛాన్స్ అనేది ఉంటుంది కాబట్టి ఈ బ్రిక్స్ తోటి వెలివేషన్ వర్క్స్ కూడా మనకి చేసుకుంటూ ఉంటారు. ఇలా ఏసీ బ్లాక్స్ వల్ల మనకి చాలా ఉపయోగాలే ఉన్నాయి. అలాగే వీటిని సరైన పద్ధతిలో కట్టుకోకపోవటం వల్ల కూడా కొన్ని మనకి నష్టాలు కలిగించే ఛాన్స్ కూడా ఉంటుంది. అంటే ఈ బ్లాక్స్ ని మనకి కరెక్ట్ గా అంటే వంకర్లు టింకర్లు లేకుండా మనకి కరెక్ట్ గా ఉండేటట్టు తూకాలు ఇలాంటివన్నీ వేసుకొని కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా మనకి ఈ బ్రిక్స్ తోటి వాల్స్ అనేవి కట్టాల్సి ఉంటుంది. అలాగే కట్టిన వాటికి పాయింటింగ్ ఇలాంటివన్నీ కూడా కంపల్సరీ పెట్టాలి. అలాగే వీటికి ప్లాస్టింగ్ చేసేటప్పుడు పైన ఒండ్రుపాలు ఇప్పుడు మీరు చూశారు కదా, ఈ విధంగా ఒండ్రుపాలు అనేది పోసుకొని ఫుల్ గా దీన్ని మనకి ప్లాస్టింగ్స్ అనేవి చేసుకోవచ్చు. ఇక దీనిపైన వాల్ కేర్లు లాంటివన్నీ పెట్టుకొని వర్క్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్ లో చేసుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. అయితే కొంతమంది కొన్ని చోట్ల ఈ పాయింటింగ్స్ అనేవి పెట్టరు, అలాగే క్యూరింగ్ అనేది కూడా సరిగ్గా చేసుకోరు. ఈ బ్రిక్స్ కూడా కంపల్సరీ మనకి క్యూరింగ్ అనేది చేసుకోవాలి. మాక్సిమం వీటికి మనం క్యూరింగ్ అనేది చేసుకుంటే పీల్చుకున్న కాడికి వాటర్ని పీల్చుకొని ఈ బ్రిక్స్ కి అంటే మనం సిమెంట్ తోటి కట్టుకుంటూ ఉంటాం కాబట్టి ఈ సిమెంట్ దగ్గర సిమెంట్ కొంచెం వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అలాగే బ్రిక్స్ కూడా కొంచెం వాటర్ని అబ్జర్వ్ చేసుకొని ఈ సిమెంట్ బ్రిక్స్ రెండు కూడా కొంచెం స్ట్రాంగ్ అవడానికి కొంత సమయం అనేది పడుతుంది. సో దీనికోసం మనం కంపల్సరీ వాటర్ క్యూరింగ్ అనేది కూడా చేసుకోవాలి. లేకపోతే దీనికంటూ సపరేట్ గా మనకి ఒక కెమికల్ మిక్స్ చేసిన పౌడర్ అనేది ఇస్తారు. ఈ పౌడర్ యూజ్ చేసుకొని ఈ బ్రిక్స్ అనేవి మీరు కట్టుకున్నా సరే మనకి పర్ఫెక్ట్ గానే సెట్ అవుతుంది. అలా అయినా కట్టుకోవచ్చు లేదా సిమెంట్ తోటైనా ఈ బ్రిక్స్ తోటి మనం వాల్స్ ని లేదా బిల్డింగ్స్ ని మనం బిల్డ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో ఏఏసీ బ్లాక్స్ గురించి మీకు కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలిసిందని చెప్పి నేనైతే అనుకుంటున్నానండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే
హౌస్ కన్స్ట్రక్షన్ గురించి అన్ని రకాల వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే ఉంటాయండి. ఒకసారి చెక్ చేయండి. మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా ఇల్లు అనేది కట్టుకుంటున్నట్లయితే కొంచెం ఈ వీడియోస్ అనేవి వాళ్ళకి షేర్ చేయడం ద్వారా వాళ్ళ ఇల్లు కట్టుకోవడంలో ఎంతో కొంత ఈ వీడియోస్ అనేవి యూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి దయచేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.